హలో గైస్, వెల్కమ్ టు యానిమీ రాజా. ముందుగా ఐఎమ్ రియల్లీ సారీ గైస్, నేను చాలా రోజుల తర్వాత వీడియో వేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల నేను వీడియోలు వేయలేకపోయాను గైస్, కానీ మీ అందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా అందుకే నేను మన యానిమీ రాజా ఛానల్ ని మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అని తిరిగి వచ్చేసాను. ఇంకా ఈసారి మాత్రం మనం రకరకాల యానిమీ సిరీస్ ని తెలుగులో ఫుల్ గా చూసేద్దాం. ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా మన యానిమీ జర్నీని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇంకా ఈ స్టోరీ ఒక ఎలాంటి డీమన్ లార్డ్ అంటే తను యాంటీస్లా అనే ఒక ప్రపంచంలో రాజ్యం లేవాడు. ఇంకా అక్కడున్న ప్రతి ఒక్కడు వాడి పేరు వింటేనే చాలా భయపడేవాళ్ళు. కానీ ఒక్కరోజు మనుషుల నుంచి ఒక గ్రేట్ హీరో వస్తాడు. ఇంకా ఆ హీరో పవర్ తో తట్టుకోలేక మన డీమన్ లార్డ్ సాటర్న్ ఆ యాంటీస్ లా ప్రపంచం నుంచి పారిపోతాడు. ఇంకా తను ఒక పోర్టల్ ని యూజ్ చేసి వేరే ప్రపంచంలో వచ్చేస్తాడు. కానీ అక్కడ కేవలం మనుషులు మాత్రమే ఉంటారు. ఇంకా దాంతో పాటు వాళ్ళ మ్యాజికల్ పవర్స్ ను కూడా వాళ్ళు కోల్పోతారు. ఇంకా మనం స్టోరీ స్టార్టింగ్ లో చూస్తాం. ఈ ప్రపంచంలో మొత్తం 5 పెద్ద ఐలాండ్లు ఉంటాయి. ఇంకా యాంటీస్ లా అంటేనే ఈ 5 ఐలాండ్లు అన్నమాట. ఇంకా డీమన్ లార్డ్ అంటే ఎవరు ఆ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా ఆ డీమన్ లార్డ్ పేరే సాటర్న్. ఇంకా ఆ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని చంపేసి కేవలం డీమన్స్ మాత్రమే ఉండాలని ఆ డీమన్ లార్డ్ సాటర్న్ ఉద్దేశం. ఇంకా డీమన్ లార్డ్ సాటర్న్ కి విశ్వాసమైన 4 జనరల్ ఉన్నారన్నమాట. ఇంకా వాళ్ళ పేర్లు అద్రమలిక్, లూసిఫర్, ఆల్సియల్, ఇంకా మెలకోడా. ఇంకా సాటర్న్ మొత్తం ప్రపంచాన్ని గుప్పెట్లో తీసుకోవడానికి పెద్ద యుద్ధాన్ని మొదలు పెడతాడు. ఇంకా డీమన్ జాతి పవర్ ముందు మానవులు ఓడిపోతా ఉంటారు. కానీ అప్పుడు అక్కడికి ఒక గ్రేట్ హీరో వచ్చేస్తాడు. ఇంకా తను డీమన్ లార్డ్ ఆర్మీ మొత్తాన్ని నరికేస్తా ఉంటాడు. ఇంకా తను మనుషుల సైన్యాన్ని యూజ్ చేసి డీమన్ లార్డ్ 2 జనరల్ ని చంపేస్తాడు. ఇంకా అక్కడ ఆగకుండా ఆ గ్రేట్ హీరో డీమన్ లార్డ్ క్యాసిల్ పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా అక్కడ డీమన్ లార్డ్ సాటర్న్ ఇంకా హీరో మధ్య బీభత్సమైన యుద్ధం జరుగుతుంది. ఇంకా హీరో ఇంకా వాళ్ళ టీం మొత్తం కలిసి సాటర్న్ ఒక్కడి పైన అటాక్ చేసేస్తా ఉంటారు. ఇంకా అదంతా చూసిన ఆల్షియస్ కి అక్కడ చాలా కోపం వచ్చేస్తా ఉంటుంది. కానీ హీరోస్ వాళ్ళ టీం అక్కడ వాళ్ళు గెలిచేలాగుంటారు. ఇంకా ఒక్కసారిగా హీరో సాటర్న్ పైన అటాక్ చేసేస్తాడు. కానీ సాటర్న్ ఆ దాడి నుంచి తప్పించుకొని క్యాసిల్ బయటకు వచ్చేస్తాడు. ఇంకా అంటాడు, నేను ఓడిపోయాను, వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? నేను మళ్ళీ తిరిగి వస్తారా? ఇంకా గుర్తెట్టుకోండి, ఒక్కొక్కడిని గుర్తు పెట్టుకొని మరి చంపుతా. ఇంకా మనుషులందరూ చాలా సంతోషిస్తారు, ఎందుకంటే ఆ యుద్ధాన్ని వాళ్ళు గెలిచేశారు కదా. ఇంకా ఇటువైపు మనం సాటర్న్ ఇంకా ఆల్సెల్ ని చూస్తాం. వాళ్ళు ఒక సందు నుంచి బయటకు వస్తా ఉంటారు. ఇంకా ఆ ప్రపంచాన్ని చూసిన వాళ్ళిద్దరికి అక్కడ ఏం జరుగుతుందని అసలు ఏమీ అర్థం కాదు. కానీ అప్పుడే ఆల్సెల్ సాటర్న్ ని చూసి అంటాడు, అయ్యో మాస్టారు, మీరేంది ఇలా మారిపోయారు? ఇంకా అప్పుడే సాటర్న్ కూడా రియలైజ్ అయ్యి షాక్ అయిపోతాడు. ఇంకా వాళ్ళు మాట్లాడుతానే ఉంటారు. అక్కడికి పోలీసులు వచ్చేస్తారు. ఇంకా అప్పుడు ఆల్షెల్ డీమన్ లాంగ్వేజ్ లో వాళ్ళతో అంటాడు, ఓరి నీచ మానవులు, మాతో మాట్లాడే అర్హత మీకు లేదురా. ఇంకా అలాగే తను అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ పోలీసులకు మాత్రం ఒక్క ముక్క అర్థం కాదు. అప్పుడు ఆల్షెల్ అనుకుంటాడు, ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ఒక మ్యాజిక్ యూజర్ అయి కూడా వాళ్ళ భాషను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇంకా అప్పుడే సాటర్న్ అంటాడు, ఆల్షియస్, నువ్వు ఇక్కడ మ్యాజిక్ ని యూజ్ చేయబాకు. మనకి ఈ ప్రపంచం గురించి ఇంకా ఏం తెలియలేదు, నువ్వు తొందరపడద్దు. ఇంకా ఎలాగైతే పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గరకు వస్తారో ఆల్షియన్ అంటాడు, ఎంత పని చేసావురా మూర్ఖుడా, మమ్మల్ని ముట్టుకునే ఎంత ధైర్యం ఉందరా నీకు? ఇంకా తను చాలా కోపంగా తన పవర్ ని యూజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ గైస్ అక్కడ ఏమీ కాదు. ఇంకా దాంతోనే పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి తీసుకువెళ్తారు. ఇంకా వాళ్ళకి భోజనం కూడా పెడతారు. కానీ సాటర్న్ కి వాళ్ళపైన నమ్మకం ఉండదు. అందుకే అక్కడ ఉన్న ఫుడ్ ని కూడా తిండు. ఇంకా తన డీమన్ ఐస్ ని యూజ్ చేసి ఆ పోలీసు వాడిని హిప్నోటైజ్ చేసేస్తాడు. ఇంకా అంటాడు, ఇప్పుడు నేను కాదు, నువ్వు నేను అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వు. ఇంకా దాని తర్వాత సాటర్న్ ఆల్షియస్ రూమ్ కి వెళ్తాడు. కానీ ఎక్కడ మనోడు మాత్రం ఫుల్ గా కుక్కేస్తా ఉంటాడు. ఇంకా సాటర్న్ అక్కడున్న పోలీసు వాడిని కూడా హిప్నోటైజ్ చేసేస్తాడు. ఇంకా ఆల్షియస్ తో అంటాడు, తను అక్కడ ఇన్ఫర్మేషన్ ని తీసుకున్నాడని. అసలు గైస్ వాళ్ళిద్దరు జపాన్ అనే ప్లేస్ లో ఉంటారు, అంటే మన అర్త్ లో అన్నమాట. ఇంకా వాళ్ళు తిన్నది కూడా అక్కడ కామన్ డిష్ అన్నమాట. దానిలో ఏం పాయిజన్ లేదులేండి. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ డీమన్స్, మాన్స్టర్స్, ఇంకా మ్యాజిక్ లాంటి విషయాలు మొత్తం ఒక ఫ్యాంటసీయే, నిజం కాదు. అంటే అక్కడ మ్యాజిక్ అనేది లేదనమాట. ఇంకా వాళ్ళిద్దరు కాసేపు తర్వాత బయటకు వచ్చేస్తారు. ఇంకా ఆల్షియన్ అడిగితే సాటర్న్ అంటాడు, ఇక్కడ అసలు మ్యాజికే లేదని కాదు, చాలా తక్కువ అమౌంట్ లోనే మ్యాజిక్ ఉందంట. వాళ్ళకి ఆ కొంచెం మ్యాజిక్ అయినా యూజ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుందంట. ఇంకా సాటర్న్ ఆల్షియస్ తో అంటాడు, నువ్వు కాస్త కూడా మ్యాజిక్ ని యూజ్ చేయలేవా? ఒకసారి ట్రై చేయొచ్చు కదా. ఇంకా అప్పుడు ఆల్షియస్ తన ఫుల్ జోష్ తో తన మ్యాజిక్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే గైస్ తన మ్యాజిక్ సంగతి ఏందో కానీ అక్కడ టాక్సీ వచ్చి ఆగేస్తుంది. ఇంకా పాపం వాళ్ళకి ఎక్కడుండాలో తెలియదు కాబట్టి వాళ్ళు ఒక బ్రిడ్జ్ కిందే ఉంటారు. ఇంకా అప్పుడు సాటర్న్ అంటాడు, ఈ ప్రపంచంలో మ్యాజిక్ తక్కువ ఉన్నా సరే మనం ఆ మ్యాజిక్ ని సేకరించాలి. ఇంకా అప్పటి వరకు మనం ఇక్కడే వీళ్ళతోనే ఉండి వీళ్ళ అలవాటుని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా వాళ్ళు ఎలాగో ఈ ప్రపంచంలో ఉండాలి కాబట్టి వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తయారు చేయడానికి వెళ్తారు. అది వాళ్ళు అక్కడ ఉండాలంటే అది ఆధార్ కార్డ్ లాంటిది అనమాట. ఇంకా అక్కడ కూడా మన సాటర్న్ తన హిప్నోటిజం పవర్ ని యూజ్ చేసేస్తాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు అక్కడ బ్యాంక్ అకౌంట్ ని కూడా ఓపెన్ చేసేస్తారు. దాంతో వాళ్ళకి అక్కడ కరెన్సీ గురించి కూడా తెలుస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు అక్కడ ఒక హౌస్ ని రెంట్ గా తీసుకుంటారు. ఇంకా అది సరే గైస్, వాళ్ళిద్దరి దగ్గర అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఏందో. ఇంకా కాసేపు తర్వాత వాళ్ళిద్దరు వాళ్ళ రూమ్ ని చూస్తారు. ఇంకా ఆల్చెల్ అయితే మొత్తం బిల్డింగ్ వాళ్ళది అనుకుంటాడు. కానీ వాళ్ళ
వాళ్ళు కేవలం ఒక అపార్ట్మెంట్ ఇస్తారనమాట. ఇంకా తనే వాళ్ళ బండ ల్యాండ్ లార్డ్. ఇంకా ఆ రాత్రి వాళ్ళిద్దరు ఏదో విషయం మాట్లాడుతూ ఉంటారు. కానీ అప్పుడే సాటర్న్ అక్కడ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకా కాసేపటి తర్వాత మనం చూస్తాం వాళ్ళిద్దరు ఒక హాస్పిటల్లో ఉంటారు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది సాటర్న్ ఏమి తెలియదు కాబట్టి అక్కడ వాడు చాలా వీక్ అయిపోయి కళ్ళు తిరిగాయంట. ఇంకా హాస్పిటల్ బిల్ చూసి వాళ్ళకి ఇంకా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరూ ఒక రెజ్యూమేని ఫిల్ చేస్తా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉండాలంటే వాళ్ళు ఏదో ఒక జాబ్ చేయాల్సిందే అన్నమాట. ఇంకా సాటర్న్ తన పేరు మార్చేసుకుని సడావ్ మూవ్ అని పెట్టుకుంటాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత మనం చూస్తాం సడావ్ గెటప్ మారిపోయి ఉంటుంది. అప్పుడు ఆల్షియస్ అంటాడు, మాస్టారు ఈ డబ్బు అనే పవర్ ని ఎలాగో సరిగ్గా వాడండి, ఏది పడితే అది కొనేస్తా ఉన్నారు మీరు మీ ఖర్చులు. అప్పుడు సడావ్ అంటాడు, సమ్మర్ వస్తుంది కదా అబ్బాయి, ఫ్రిడ్జ్ లేకుంటే ఎలా, ఇంకా వాషింగ్ మిషన్ కూడా మనకి అవసరమే కదా, అలాగే సైకిల్ కూడా కొనేసాను. ఇంకా గైస్ మన సడావ్ ఈఎంఐ లేకుండానే మొత్తం డబ్బులు కట్టేసి మరీ కొనేసాడు. అప్పుడు ఆల్షియల్ అంటాడు, మాస్టారు ఫ్రిడ్జ్ కొండం కాదండి, దానిలో ఫుడ్ లేదు మందు లేదు, ఎందుకండి కొండం. ఇంకా ఆల్షియల్ ని కోపంగా చూసి సాటర్న్ కూడా అక్కడి నుంచి జంప్ అయిపోతాడు. ఇంకా సాటర్న్ అక్కడ వర్షం పడుతుంది కాబట్టి ఒక సిగ్నల్ దగ్గర ఆగుతాడు. ఇంకా అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చేస్తుంది. ఇంకా సాటర్న్ ఆ గొడుగుని తనకి ఇచ్చేస్తాడు. ఇంకా తను దగ్గరలోనే పనిచేస్తున్నాడని, ఇంకా ఆ గొడుగుని మళ్ళీ ఎప్పుడైనా రిటర్న్ చేయమని అంటాడు. ఇంకా దాంతో అక్కడ నుంచి సాటర్న్ వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం సాటర్న్ ఒక మెక్డానల్డ్స్ అనే ఒక రెస్టారెంట్ లో పనిచేస్తా ఉంటాడు. ఇంకా సాటర్న్ కూడా ఆ జాబ్ చేయడం ఇష్టమే, ఎందుకంటే తను డీమన్ లార్డ్ అవ్వడానికి అది తనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి. ఇంకా ఇటువైపు మనం ఆల్షియస్ ని ఒక లైబ్రరీలో చూస్తాం. అప్పుడే మనం ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం సాటర్న్ తనతో అంటాడు డబ్బుని తను సంపాదిస్తాడని. ఇంకా అక్కడ నుంచి మ్యాజిక్ పవర్ ఎలా సంపాదించాలో వెతకడం ఆల్షియస్ పని. ఇంకా ఇటువైపు సాటర్న్ తన బ్రేక్ టైం ని కంప్లీట్ చేసుకుని మళ్ళీ తన షిఫ్ట్ కి వచ్చేస్తాడు. ఇంకా అక్కడ క్రౌడ్ మాత్రం చాలా ఫుల్ గానే ఉంటుంది. ఇంకా అప్పుడే సాటర్న్ చూస్తాడు ఇంకా ఫ్రైస్ అక్కడ తయారయ్యి ఉండవు, కానీ కస్టమర్లు మాత్రం చాలా మంది ఉంటారు. అప్పుడు సాటర్న్ అనుకుంటాడు నేను ఇప్పుడు నా పవర్స్ ని యూజ్ చేస్తే ఎలాగుంటుంది, కానీ ఆల్షియస్ అంటాడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీ పవర్స్ ని మీరు యూజ్ చేయకండి. ఇంకా అప్పుడే అక్కడికి వెయిట్రెస్ వచ్చి అడుగుతుంది ఏమైనా ప్రాబ్లమా అని. ఇంకా దాంతోనే మన సాటర్న్ ఫుల్ గా స్ట్రెస్ అయిపోయి ఉంటాడు, ఎందుకంటే సాటర్న్ అంటే ఈ ప్రపంచంలో సడావ్ అక్కడ ఏమి చేయలేకపోతున్నాడు కాబట్టి. ఇంకా దాని తర్వాత ఇంటికి వెళ్తా సడావ్ చాలా హ్యాపీగా ఉంటాడు, ఎందుకంటే తనకి అక్కడ ప్రమోషన్ వస్తుంది. ఎందుకంటే తన మేనేజర్ సడావ్ పనిని బాగా మెచ్చుకుంటుంది, ఇంకా తనకి ప్రమోషన్ కూడా ఇస్తుంది. ఇంకా తను వెళ్తానే ఉంటాడు, కానీ దారిలో తనకి ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తుంది. ఇంకా తను అంటుంది నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో నాకు తెలుసు, నేను అక్కడికి వచ్చాను, నీ మనిషి రూపంలో నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను, కానీ నువ్వు అక్కడ నీ మ్యాజిక్ ని యూజ్ చేయబోయావు కదా. ఇంకా గైస్ తనకి సాటర్న్ ఎవడో తెలుసు. ఇంకా అప్పుడే సాటర్న్ కూడా గుర్తొస్తుంది తను ఎవరో అని. అప్పుడు సాటర్న్ అంటాడు నువ్వు తనే కదా, నువ్వు హీరో ఎమిలియా అనే కదా. ఇంకా గైస్ మనకి ఆ పాస్ట్ సీన్ నే చూపిస్తారు, ఎక్కడైతే సాటర్న్ తన పోర్టల్ ని యూజ్ చేశాడు కదా అక్కడ. ఇంకా అప్పుడు అక్కడ హీరో కూడా డిసైడ్ అయిపోతాడు తను సాటర్న్ వెనకే వెళ్తాడని, ఇంకా వాడిని చంపే తీరుతాడని. అయితే గైస్ ఫస్ట్ లో నేను అనుకున్నాను ఆ గ్రేట్ హీరో ఒక అబ్బాయి అని, కానీ లాస్ట్ లో తను అమ్మాయి అని తెలిసింది. ఇంకా తనకి సాటర్న్ అంటే పిచ్చ కోపం, ఎలాగైనా తనని చంపేయాలనుకుంటుంది. ఇంకా సీన్ మళ్ళీ ప్రెసెంట్ లోకి వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు తను అంటుంది నేను నిన్ను చంపడానికి నీ వెనకాల పోర్టల్లో వచ్చేసాను రా, ఇప్పుడు నువ్వు నా చేతుల్లో చచ్చావు. ఇంకా తన ఖడ్గాన్ని అంటే తన కత్తిని బయటకు తీస్తుంది అనమాట. అసలు గైస్ ఆల్షల్ ఇంకా సడావ్ లాగానే ఎమిలియా కూడా తన డివైన్ స్వార్డ్ ఇంకా మ్యాజికల్ పవర్స్ ని యూజ్ చేయలేకపోతుంటుంది, కానీ దానికి అదేం పట్టదు. ఇంకా ఆ చాకుతోనే తన పైన అటాక్ చేసేస్తుంది. ఇంకా ఇటువైపు ఆల్షల్ అనుకుంటా ఉంటాడు ఏంది మన మాస్టరు ఇంకా రాలేదు, ఈ రోజు చాలా లేట్ అయినట్టుంది. ఇంకా ఇటువైపు మనం చూస్తాం గైస్ వాళ్ళిద్దరు ఒక పోలీస్ స్టేషన్ లో ఉంటారు. ఇంకా అప్పుడు పోలీస్ అడుగుతాడు మీరిద్దరు అర్ధరాత్రి అసలు అక్కడ ఏం చేస్తున్నారు నాకు తెలియాలి, ఇంకా గొడవ వేసుకుంటున్నారు అసలు మ్యాటర్ అయింది. ఇంకా పోలీసు వాడైతే మన సడవ్ ఎమిలియా బాయ్ ఫ్రెండ్ అనుకుంటా ఉంటాడు. అది విన్న ఎమిలియా కూడా బాగా కోపం వచ్చేస్తుంది. అప్పుడు పోలీసు వాడు అంటాడు చూడండి మీరు పెద్దోళ్ళు అయిపోయారు, చిన్నపిల్లలు కాదు, మీరు ఇదంతా సరిగ్గా హ్యాండిల్ చేయాలి, అర్థమైందా. అది విన్న ఎమిలియా ఏం చెప్పలేకపోతా ఉంటుంది. అప్పుడు ఎమిలియా అంటుంది నువ్వు ఎక్కడుంటావో నీ అడ్రస్ నాకు తెలిసిపోయిందిరా, ఇంకా ఈ రోజు హ్యాపీగా పడుకో, రేపు మాత్రం నా చేతిలో చచ్చావురా గుర్తెట్టుకో. అప్పుడు సడావ్ అంటాడు అదంతా సరే కానీ నా గొడుగుని ఏం చేసా. అప్పుడు తను అంటుంది అరే ఆ గొడుగా నేనేది చెత్తబుట్టలో వేసేసానే, నీ గొడుగు నాకెందుకురా, అది ఇంకా నా దగ్గరే ఉంటుంది అనుకున్నావు ఏంది ఫింగరోడా. ఇంకా అలాగే తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా గైస్ మనకి తెలుస్తుంది నెక్స్ట్ సీన్ లో మనం ఎమిలియాని ఒక కాల్ సెంటర్ లో వర్క్ చేయడం చూస్తాం. ఇంకా తనకు ఒక ఫ్రెండ్ కూడా అయిపోతుంది. ఇంకా తను ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం తనకి ఏది డిస్కౌంట్ లో కనిపిస్తుందో తను మాత్రం దాన్ని కొనేస్తా ఉంటుంది. ఇంకా తను తన ఇంట్లో హ్యాపీగా టీవీ చూస్తా ఉంటుంది. కానీ సడన్ గా తనకు ఒక విషయం గుర్తొస్తుంది, తను సడవ్ని అలా ఖాళీగా వదిలేయకూడదు కదా, తను ఎలాగైనా తనను చంపేయాలని తనకి గుర్తొస్తుంది. ఇంకా ఇటువైపు సడవ్ ఇంకా ఆల్షియల్ హ్యాపీ కూర్చొని తింటా ఉంటారు. అప్పుడు ఎవరు అక్కడ గేటు కొడతారు. అప్పుడు ఆల్షియల్ అక్కడ గేట్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అడుగుతాడు మీరెవరండి. అప్పుడు తను అంటుంది ఇంత స్వీట్ గా మాట్లాడుతున్నావు, డీమన్ లార్డ్ జనరల్ ఆల్షియస్, తొందరగా గేట్ తెరవరా, ఇంకా చావడానికి సిద్ధమైపో. ఇంకా ఎమిలియా వాయిస్ విని ఆల్షియల్ చాలా కంగారు పడిపోతాడు. ఇంకా అంటాడు అయ్యో మాస్టారు ఇక్కడ హీరో వచ్చేసాడండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం. అప్పుడు సడవ్ ఆల్షియల్ చూసి అనుకుంటాడు ఈ జనరల్ ఎవడరా చేసింది. అప్పుడు ఆల్షియల్
ఆల్షియల్ అంటాడు, అంటే మీరు ముందే కలుసుకున్నారా? అప్పుడు సడవ్ ఆల్షియస్ ని మొత్తం మ్యాటర్ నిన్న జరిగిందంతా చెప్పేస్తాడు. ఇంకా పోలీసుడు వాళ్ళిద్దరిని బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నాడని కూడా చెప్పేస్తాడు. ఇంకా ఇటువైపు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. ఇంకా బయట ఎమిలియా అక్కడ గేట్ తెరుమని తిట్టుకుంటా ఉంటుంది. ఇంకా సడవ్ ఆల్షియస్ తో అంటాడు, కంగారు పడొద్దు బ్రో, తను కూడా మనలాగే పవర్స్ ని యూజ్ చేయలేకపోతుంది, అది మన మంచికే. ఇంకా వాళ్ళిద్దరు అలాగే మాట్లాడుకుంటా ఉంటారు. ఎమిలియా మాత్రం బయట ఏడవడం మొదలు పెడుతుంది, ఎందుకంటే వాళ్ళు గేటే తెరవరు కదా. ఇంకా దాని తర్వాత సడవ్ పోన్లే పాపం గేట్ తెరిచేస్తాడు. అప్పుడు సడవ్ అంటాడు, ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడే వచ్చావా, ఇంకా ఎవరైనా వచ్చారా? అప్పుడు తను అంటుంది, లేదు నేను ఒక్కడనే కాదు, నాతో పాటు వేరే వాడు కూడా వచ్చాడు, కానీ నేను ఒక్కడనే ఇక్కడ ఇరుక్కున్నానే. ఇంకా మనం ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం, ఆ పోర్టల్ ఓపెన్ అయినప్పుడు కేవలం ఎమిలియా మాత్రమే ఆ పోర్టల్ లో వెళ్ళగలుగుతుంది. ఇంకా పోర్టల్ క్లోజ్ అవడంతో ఆల్బా అక్కడే ఉండిపోతాడు. ఇంకా అదే రీజన్ గైస్, ఎమిలియా మాత్రమే ఈ ప్రపంచంలో రాగలుగుతుంది. ఇంకా ఎమిలియా సడవ్ తో అంటుంది, నేను కావాలంటే నేను ఇక్కడే చంపేయగలరా నా పవర్స్ తో, కానీ అలా చేస్తే మళ్ళీ నేను యాంటీఎస్ లా వెళ్ళడానికి పవర్స్ ఉండవే. ఇంకా ఈ ప్రపంచంలో తన పేరు లూసెన్ ఎమి అన్నమాట. ఇంకా నెక్స్ట్ డే తన వర్క్ ని ఫినిష్ చేసి తను సడవ్ ని కలవడానికి వెళ్తుంది. ఎందుకంటే తనకు అస్సలు నమ్మబుద్దే కాదు, సాటన్ లాంటి మహా డీమన్ లార్డ్ ఇలాంటి ఒక చిన్న ఇల్లులో ఉంటున్నాడా, ఇంకా ఒక నార్మల్ లైఫ్ బ్రతుకుతున్నాడా అని. ఇంకా చాలా రీసెర్చ్ చేసిన తర్వాత తనకి తెలుస్తుంది సడవ్ ఈ ప్రపంచం లైఫ్ ని తను అడాప్ట్ అయిపోయాడని. ఇంకా నెక్స్ట్ డే మన సడవ్ చీచన్ ని కలుసుకుంటాడు. ఇంకా చీచన్ తో తను అంటాడు తను ఆల్షియల్ తో ఉంటున్నాడని, కానీ చీచన్ అనుకుంటుంది ఆల్షియల్ అంటే ఒక అమ్మాయి అని. ఇంకా తను ఒక అమ్మాయితో ఉంటున్నాడా అని అనుకుంటుంది. ఇంకా రాత్రి అక్కడ ఎమిలియా కనిపిస్తుంది. ఇంకా తను సడవ్ నార్మల్ లైఫ్ అక్కడ బ్రతుకుతున్నాడని చూసి ఇంకా తనని అక్కడే ఈ ప్రపంచం అంటే ఈ అర్త్ లోనే ఉండమంటుంది. అప్పుడు సడవ్ అంటాడు, నువ్వు మర్చిపోబాకు, నేను యాంటీఎస్ లాకి ఎలాగైనా తిరిగి వెళ్తా, అక్కడ రాజ్యం వెళ్తా. ఇంకా తనతో మాట్లాడుతూనే ఉంటాడు. తన టైర్ పేలిపోతుంది. ఇంకా తను అక్కడ కింద పడిపోతాడు. ఇంకా అప్పుడే అక్కడ ఒక అన్నోన్ వ్యక్తి వాళ్ళపైన ఫైర్ చేసేస్తా ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరు ఒకరితో ఒకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ అక్కడ నుంచి పారిపోతారు. ఇంకా ఒక స్టేషన్ దగ్గర ఆగుతారు. ఇంకా అప్పుడు సాటన్ తనతో అంటాడు, ఎవరైతే వాళ్ళపైన అటాక్ చేశారో అవి మామూలు బుల్లెట్లు కాదు, మ్యాజికల్ బుల్లెట్లు. ఇంకా అప్పుడు సడవ్ అంటాడు, వాడెవడో కానీ చాలా పవర్ఫుల్ లాగా ఉన్నాడు, ఇంకా వాడికి మనం ఎవరో కూడా తెలుసు. అయితే గైస్ అర్త్ పైన కూడా వీళ్ళెవరో తెలిసిన వ్యక్తి ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే సడవ్ అనుకుంటాడు వాడెవడో కానీ యాంటీఎస్ ల నుంచే అని ఫిక్స్ అయిపోయి ఉంటాడు. ఇంకా దాని తర్వాత సడవ్ తనని బాయ్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ కాసేపు తర్వాత మనం చూస్తాం ఎమిలియా తన వెనకాలే అక్కడికి వచ్చేస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే గైస్, ఈ గొడవలో తన వాలెట్ ని ఎక్కడో పడేసుకుంటుంది. అందుకే ఇంకా తను ఇంటికి వెళ్లే డబ్బులు కూడా తన దగ్గర ఉండవు. ఇంకా అందుకే తన రూమ్ లో ఒక రోజు ఉండడానికి తను అడుగుతుంది. ఎమిలియాను చూసిన ఆల్షియస్ ఒక్కసారిగా బెదిరిపోతాడు. కానీ అప్పుడు సడవ్ మాత్రం ఆల్షియస్ ని అక్కడ మ్యాటర్ ఏం జరిగిందో చెప్తాడు. ఇంకా అప్పుడే సడవ్ తనకు ఒక బ్లాంకెట్ ఇంకా ఒక 1000 రూపాయలు ఇస్తాడు. ఎందుకంటే తను ఇంటికి వెళ్ళాలి కదా రేపు. ఇంకా వాళ్ళు ముగ్గురు కాసేపు తర్వాత పడుకుంటారు. ఇంకా అప్పుడు సడవ్ ఆల్షియస్ తో అంటాడు, తను కూడా మనలాగే ఈ ప్రపంచంలో వచ్చేసింది, కానీ తను ఒంటరిగా వచ్చింది, పాపం తను ఎలా మొత్తం మేనేజ్ చేసుకుంటుందో ఏమో. ఇంకా నెక్స్ట్ డే తను టేబుల్ పైన ఉన్న ఒక బౌల్ ని చూస్తారు. అది ఎమిలియా అక్కడ పెట్టేసి వెళ్తుందన్నమాట. అది తను ఒక రకమైన థ్యాంక్స్ చెప్పే విధానం అన్నమాట. ఇంకా ఇటువైపు ఎమిలియా తన ఇంట్లో టీవీ న్యూస్ చూస్తా ఉంటుంది. దానిలో సడవ్ యొక్క సైకిల్ గురించి చెప్తా ఉంటారు. ఇంకా ఇటువైపు మనం చీచన్ ఇంకా వాళ్ళ మమ్మీని చూస్తాం. ఇంకా వాళ్ళు కూడా అదే న్యూస్ చూస్తా ఉంటారు. ఇంకా చీచన్ సడవ్ తో నిన్న మెసేజ్ చేసి ఉంటుంది. ఇంకా సడవ్ తనతో బయటకు వెళ్తాను అంటాడు. ఇంకా ఇటువైపు ఎమిలియా తన కాల్ సెంటర్ లో వర్క్ చేసుకుంటా ఉంటుంది. ఇంకా అప్పుడే ఒక కాల్ తనకి వస్తుంది. ఇంకా ఆ అవతల ఉన్నది ఏదో వాయిస్ చేంజర్ యూస్ చేస్తా ఉంటాడు. ఇంకా తను అంటాడు, హీరో ఎమిలియా, నువ్వు ఎవరో నాకు బాగా తెలుసు. అది విన్న ఎమిలియా చాలా షాక్ అయిపోతుంది. ఇంకా అడుగుతుంది, అసలు నువ్వు ఎవరు? నీ గురించి డీమన్ లార్డ్ గురించి మొత్తం తెలుసు నాకు. ఇంకా నా పవర్స్ తో మీ ఇద్దరిని అంతం చేసేయగలను. ఇంకా గైస్ మనకి తెలుస్తుంది సడవ్ ఇంకా ఎమిలియా పైన నిన్న అటాక్ చేసింది వాడే. అప్పుడు ఎమిలియా అనుకుంటుంది, వీడి వాయిస్ ఇంత భయంకరంగా ఉందంటే వీడు పక్కా ఒక డీమనే. కానీ నేను పక్కాగా చెప్పగలను, డీమన్ లార్డ్ జనరల్స్ లో కేవలం ఆల్షియల్ ఒకటే బ్రతుకున్నాడు, వీడెవడై ఉంటాడు. అప్పుడు ఎమిలియా తనతో అడగడానికి ప్రయత్నిస్తుంది. కానీ వాడు తనతో ఏమి చెప్పకుండానే కాల్ కట్ చేసేస్తాడు. ఇంకా ఎమిలియా ఇంకా తన ఫ్రెండ్ మాట్లాడుకుంటా ఉంటే ఎమిలియాకి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది. ఇంకా పోలీసు వాళ్ళు తనని పోలీస్ స్టేషన్ కి రమ్మంటారు. అదే గైస్ సడవ్ సైకిల్ కేసు ఉంది కదా, దాని గురించి అనుకుంటా. ఇంకా ఇటువైపు వీళ్ళిద్దరు ఆల్రెడీ స్టేషన్ లోనే ఉంటారు. అప్పుడు ఆల్షియల్ అంటాడు, మాస్టర్ వీళ్ళు ఒక సైకిల్ ని చూసే మమ్మల్ని పట్టేసుకున్నారా, ఇక్కడ పోలీసులు మామూలు కంతిరోళ్ళు కాదే. ఇంకా అక్కడికి ఎమిలియా కూడా వచ్చేస్తుంది. తను చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే తనే ఎవిడెన్స్ అన్నమాట ఆ సైకిల్ వీళ్ళిద్దరిదే అని. ఇంకా కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. ఇంకా అప్పుడు ఎమిలియా ఆ అన్నోన్ పర్సన్ గురించి సడవ్ కి చెప్పేస్తుంది, ఎవరైతే వాళ్ళిద్దరిని చంపేస్తారని బెదిరించాడో వాడి గురించి. ఇంకా ఇటువైపు మనం చీచన్ ని చూస్తాం. తను సడవ్ తో బయటకు వెళ్ళడానికి ఒక మంచి డ్రెస్ వేసుకుంటుంది. ఇంకా అప్పుడు ఆల్షియల్ అంటాడు, మీరు తనతో ఎప్పుడు కలుసుకుంటారు, ఎప్పుడు వస్తారు, నాకు మ్యాటర్ ఏందో చెప్పట్లా మీరు అసలు. అప్పుడు సడవ్ అంటాడు, ఏం లేదు మచ్చా, మేము 5ంటికి కలుసుకుందాం అనుకున్నాం, ఇంకా దానికి టైం ఉందే. అప్పుడు ఆల్షియల్ తనకి ఒక మంచి డ్రెస్ కొనిపించడానికి తీసుకెళ్తాడు. ఇంకా అప్పుడు ఆల్షియల్ సడవ్ ని రకరకాల డ్రెస్ లను ఏపిస్తాడు. ఎందుకంటే తను బాగా కనిపించాలి కదా, మరి ఇది మామూలు విషయం కాదు. అప్పుడు ఆల్షియల్
యాల్షియల్ అంటాడు, మాస్టారు నేను ఇలాంటి సమయం కోసమే నా డబ్బులు దాచుకున్నాను, మిమ్మల్ని ఇలాగే ఖాళీ చేతులతో పంపిలేను, నేను నా గురించి ఏమనుకున్నారు మరి. ఇంకా దాని తర్వాత సరిగ్గా 5ంటికి తను వచ్చేస్తుంది. ఇంకా మనం చూస్తాం ఇంకా సడావ్ తన హెయిర్ స్టైల్ కూడా బాగుందంటాడు. దాంతో చీచాన్ బ్లష్ చేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్తానే ఉంటారు. అప్పుడు చీచాన్ అంటుంది, నేను నీ చేయి పట్టుకోవచ్చా? అప్పుడు సడావ్ అంటాడు, దానిలో ఏముంది. ఇంకా అప్పుడు సడావ్ తన చేయి పెట్టేసుకుంటాడు. గైస్ అట్మాస్ఫియర్ ఏదో మారిపోయినట్టుంది కదా. ఇంకా అప్పుడే ఎమిలియా తన వర్క్ ని పూర్తి చేసి అక్కడికి వస్తా ఉంటుంది. ఇంకా తను యాల్షియల్ ని చూస్తుంది. ఇంకా అసలుగా గైస్ వాళ్ళిద్దరిని యాల్షియల్ సీక్రెట్ గా ఫాలో చేస్తా ఉంటాడు. ఇంకా ఎమిలియాని చూడంగానే ఒకసారి భయపడిపోతాడు మనోడు. ఇంకా అప్పుడే ఎమిలియా ఆ సీన్ మొత్తాన్ని చూసేస్తుంది. ఇంకా తను ఏదో అనుకుని యాల్షియల్ తో అడుగుతుంది, అసలు మీ ఇద్దరు ఏం చేయాలనుకుంటున్నారు ఆ అమ్మాయితో? అప్పుడు యాల్షియల్ అంటాడు, అరే 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 నువ్వు ముందు మ్యాటర్ విను. ఇంకా అప్పుడు యాల్షియల్ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ మొత్తం చెప్పేస్తాడు. అప్పుడు ఎమిలియా అంటుంది, ఇక్కడ నించుంటే ఏ పని జరగదు కానీ నువ్వు నా వెనకే రా. ఇంకా సడావ్ ఎమిలియా ఇంకా యాల్షియల్ ని చూసి తన కాఫీని పైన వేసేసుకుంటాడు. అప్పుడు సడావ్ అనుకుంటాడు, ఈ తింగరోడు ఇంకా ఎమిలియా ఇక్కడ ఎందుకు వచ్చారు, నా కర్మ. అయినా నేను వాళ్ళని చూడనట్టు యాక్ట్ చేయాలి ఇప్పుడు. ఇంకా గాయస్ ఎమిలియా ఇంకా యాల్షియల్ వాళ్ళ టేబుల్ పక్కనే కూర్చుంటారు. ఇంకా అప్పుడు చీచాన్ తన ఫీలింగ్స్ ని చెప్పబోతా ఉంటుంది. ఇంకా అప్పుడే ఎమిలియా అక్కడికి వచ్చేస్తుంది. ఇంకా అంటుంది, ఎక్స్క్యూజ్ మీ, వాడు నీకు సెట్ కాదు గానీ నువ్వు క్యాన్సిల్ అయిపోమ్మా, ఆడు కనిపించే అంత మంచుడు కాదు. అది విన్న చీచాన్ కి బాగా కోపం వచ్చేస్తుంది. ఇంకా చీచాన్ ఎమిలియా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటుంది. ఇంకా గైస్ వాళ్ళు దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు. అక్కడ ఒక పెద్ద అర్త్ క్వేక్ వచ్చేస్తుంది. అక్కడ దాంతో బిల్డింగ్స్ మొత్తం కొలాప్స్ అయిపోతాయి. ఇంకా దాంతో ఎమిలియా ఇంకా చీచాన్ బిల్డింగ్ పడిపోవడం వల్ల అక్కడ చిక్కుకొని ఉంటారు. ఇంకా ఎమిలియాకి తెలుస్తుంది సడవ్ దగ్గరలోనే ఉన్నాడని. ఇంకా అప్పుడు తను తన దగ్గర ఉన్న కాస్త మ్యాజికల్ పవర్స్ తో చీచాన్ని పడుకోబెట్టేస్తుంది. ఇంకా ఇటువైపు సడవ్ తన ఒరిజినల్ డీమన్ ఫామ్ లో వచ్చేసి ఉంటాడు. ఇంకా ఎమిలియా కూడా షాక్ అయిపోయి ఉంటుంది, తన దగ్గర అంత మ్యాజికల్ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయని. కానీ సడవ్ కూడా అది ఎలాగైందో తనకు కూడా తెలియదు. ఇంకా సడవ్ అప్పుడు అంటాడు, నువ్వు చీచాన్ని చూసుకో, మనం రెస్క్యూ టీం వచ్చే వరకు వెయిట్ చేయలేం. కానీ ఎమిలియా అయితే షాక్ లోనే ఉంటుంది, ఎందుకంటే శాటన్ లాంటి ఒక డీమన్ మనుషుల్ని ఎందుకు కాపాడుతున్నాడని. కానీ సడవ్ మాత్రం తన మ్యాజికల్ పవర్స్ ని యూజ్ చేసి అక్కడున్న మనుషులందరినీ కాపాడేస్తాడు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే సడవ్ అక్కడ అందరినీ కాపాడేస్తాడు, ఎవరిని చావనివ్వడు. ఇంకా వాళ్ళు బయటకు వచ్చేలోపు పోలీసులు కూడా వచ్చేసి ఉంటారు. కానీ ఎమిలియా ఇంకా షాక్ లోనే ఉంటుంది. ఇంకా గైస్ మనం ఎమిలియా చిన్నప్పుడు సీన్ ని చూస్తాం. తను తన ఫాదర్ కోసం లంచ్ తీసుకొస్తుంది. ఇంకా వాళ్ళు లంచ్ చేస్తానే ఉంటారు. అప్పుడే అక్కడికి వాళ్ళకి తెలిసిన ఒక వ్యక్తి వస్తాడు. ఇంకా తను అంటాడు, డీమన్స్ నార్త్ ఇంకా వెస్ట్ ఏరియాల మొత్తాన్ని ధ్వంసం చేసేశారు, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఈ ఈస్ట్ ప్లేస్ మీదే అటాక్ అనుకుంటా. అప్పుడు ఎమిలియా వాళ్ళ డాడీ అంటారు, నువ్వు భయపడ్డం అక్కర్లేదు, మన ప్లేస్ ని రాయల్ ఫ్యామిలీ స్వయంగా ప్రొటెక్ట్ చేస్తున్నారులే. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నాకైతే మనం డీమన్ జనరల్ లూసిఫర్ ని ఓడించగలుగుతామని ఎలాంటి హోప్స్ అనేవి లేవు. ఇంకా కాసేపులోనే అక్కడికి రాయల్ ఫ్యామిలీ ఇంకా గార్డ్స్ వచ్చేస్తారు. ఇంకా ఎమిలియా అనుకుంటుంది వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చారని. కానీ గాయస్ అసలు మ్యాటర్ ఏంటంటే వాళ్ళు ఎమిలియాని తీసుకెళ్దాం వచ్చుంటారు, ఎందుకంటే ఎమిలియా ఒక ఏంజల్ కూతురు అన్నమాట. ఇంకా మొత్తం యాంటీఎస్ లలో కేవలం తన దగ్గరే డీమన్స్ ని అంతం చేసే పవర్ ఉంటుంది. కానీ ఎమిలియాకి తన డాడ్ ని వదిలి అక్కడి నుంచి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. అప్పుడు తన డాడ్ అంటారు, ఒక్క రోజు నువ్వు నా సిచ్యువేషన్ ని అర్థం చేసుకోగలవులే. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి ఎమిలియాని తీసుకువెళ్తారు. అదే గైస్ ఎమిలియా తన ఫాదర్ ని చూసిన లాస్ట్ టైం, ఎందుకంటే దాని తర్వాత డీమన్ జనరల్ లూసిఫర్ వాళ్ళ ఊరు మొత్తాన్ని కాల్చి బూడిద చేసేస్తాడు. ఇంకా దాని తర్వాత ఎమిలియా అక్కడ టెంపుల్ లోపలికి వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు అంటారు, నువ్వు బాధపడద్దు, ఎందుకంటే మీ అమ్మగారు ఏంజల్స్ మొత్తంలో అత్యంత బలవంతురాలు. ఇంకా నేను చెప్పే మాట జాగ్రత్తగా విను, సీక్రెట్ హోలీ స్వాడ్ అనేది ఎలాంటి ఖడ్గం అంటే అది కేవలం మనిషి ఇంకా ఏంజల్ కలిసిన రక్తం మాత్రమే యూజ్ చేయగలడు. ఇంకా తన డాడీ చెప్పినట్టే వాళ్ళు కూడా అదే అంటారు, మొత్తం యాంటీఎస్ లలో కేవలం తన దగ్గరే డీమన్స్ ని అంతం చేసే పవర్ ఉందని. ఇంకా దీని తర్వాత మనం ప్రెసెంట్ కు వచ్చేస్తాం. అప్పుడు సడవ్ ఎమిలియాతో అంటాడు, నువ్వు బాగానే ఉన్నావు కదా. ఇంకా అప్పుడే అక్కడికి ఒక పోలీసుడు వచ్చేసి వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళమంటాడు. కానీ ఎలాగైతే చీచాన్ని తను చూస్తాడు తనకు తెలుస్తుంది. ఇంకా తనంటాడు, అరే నువ్వు ఇన్స్పెక్టర్ ససాకా వాళ్ళ కూతురు కదా. ఆ పేరు విన్న సడవ్ కి గుర్తొస్తుంది, అసలు స్టార్టింగ్ ను వాళ్ళు కలుసుకున్న పోలీసుడు చీచాన్ వాళ్ళ ఫాదర్ అని. ఇంకా చీచాన్ అక్కడ నుంచి వెళ్ళగానే సడవ్ ఇంకా ఎమిలియా అక్కడ మ్యాటర్ ని డిస్కస్ చేస్తారు. అప్పుడు సడవ్ అంటాడు, నువ్వు కంగారు పడొద్దులే, వాళ్ళు ఇంకోసారి అటాక్ చేయరు, ఎందుకంటే వాళ్ళ అటాక్ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది కదా. అప్పుడు ఇంకా సడవ్ అంటాడు, ఒక్కటైతే నాకు క్లియర్ అయింది, నువ్వు నేను ఒక చోట్లో ఉన్నాము, మన మీద అటాక్ జరిగింది అంటే అయితే అటాక్ చేసినోడికి మన గురించి బాగా తెలుసు అనమాట. ఇంకాసేపు తర్వాత ఎమిలియా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఇటువైపు మన యాల్షియల్ కూడా సడవ్ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చేస్తా ఉంటాడు. ఇంకా అంటాడు, మాస్టారు నన్ను క్షమించండి, నేను ఉండగా కూడా ఎమిలియా నీ దగ్గరకు వచ్చేసింది, ఎనిమి పక్కనే పెట్టుకుని నేను ఏం చెయ్యలేకపోయానే, నన్ను క్షమించండి మాస్టారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఎమిలియా నెక్స్ట్ మార్నింగ్ సడవ్ ఇంటికి వస్తుంది. అదే అప్పుడు సడవ్ ఇస్తాడు కదా 1000 రూపాయలు, అది రిటర్న్ చేయడానికి వస్తుంది అనమాట. ఇంకా తను యాల్షియల్ గురించి కూడా అడుగుతుంది, తన పరిస్థితి ఎలా ఉందని. ఇంకా గైస్ మనకి తెలుస్తుంది యాల్షియల్ రాత్రి మొత్తం ఏడుస్తానే ఉన్నాడంట, ఎందుకంటే తన కింగ్ కి హెల్ప్ తను చేయలేకపోయాడని. ఇంకా రాత్రి మొత్తం ఏడ్చి వాడు మార్నింగ్ అయిన తర్వాత
తర్వాత పడుకుంటున్నాడంట. ఇంకప్పుడు సడా అంటాడు, ఈ డబ్బులు ఇచ్చేసావుగా ఇంకేంది పని, వెళ్ళిపోమ్మా టైం అయిపోయింది. అప్పుడు ఎమిలియా అంటుంది, అబ్బో చాలే ఇక్కడ ఎవడు ఉంటాడు. ఇంకా ఎమిలియా అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటుంది. కానీ తను హీల్స్ వేసుకుంది కాబట్టి ఆ మెట్ల నుంచి కూడా పడిపోతుంది. ఇంకా తను పడిపోయిన సౌండ్ తో ఆల్షల్ కూడా నిద్రలేస్తాడు. ఇంకంటాడు, హే ఎవడది మళ్ళీ అటాక్ ఎవరైనా జరిగిందా. ఇంకా తనకి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి తను మళ్ళీ సడా ఇంట్లోకి వస్తుంది. కానీ ఆల్షల్ చూస్తాడు వాళ్ళ దగ్గర అన్ని ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ ఉండవు. అందుకే తను మెడిసిన్స్ తీసుకోవడానికి బయటకు వెళ్తాడు. ఇంకా ఇటువైపు సడా తన మ్యాజిక్ ని యూజ్ చేసి తనని హీల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎమిలియా తన పైన కోప్పడుతుంది. అప్పుడు సడా ఉంటాడు, హే ఇప్పుడేమైంది. అప్పుడు ఎమిలియా అంటుంది, అసలు ఇదంతా కాదు, ముందు నువ్వు చెప్పు ఇక్కడ ఏం జరుగుతుంది. నువ్వు అసలు డీమన్ కింగ్, నువ్వు ఇంత మంచోళ్ళగా ఎలా ఉంటున్నావు, నాకు ఏం అర్థం కావట్లా. అసలు నువ్వు వేరే వాళ్ళని ఎందుకు కాపాడుతున్నావు, నీ భోజనం నువ్వు చేసుకుంటున్నావు, నువ్వు నీ పనులన్నీ నువ్వు చేసుకుంటున్నావు, అసలు నీకేమైంది, అసలు ఇదంతా ఏం జరుగుతుంది, అసలు నువ్వు ఇంత మంచోడివి అయితే అసలు నువ్వు నా డాడీని ఎందుకు చంపేశావు, అసలు ఇదంతా నువ్వు మాతో ఎందుకు చేస్తున్నావు, నువ్వు లోపల నుంచి ఇంత మంచోడివి అయితే మా నాన్నని ఎందుకు చంపేశావు. నాకు తెలిసిన శాటన్ ఒక డీమన్ లార్డ్, వాడు మా ఊరిని మొత్తాన్ని తగలబెట్టేశాడు, నా జీవితంలో సంతోషం మొత్తాన్ని లాక్కున్నాడు. ఇంకా ఆ మాట విన్న సడో చాలా బాధపడతా అంటాడు, నన్ను క్షమించు, అప్పుడు నేను ఇప్పుడున్న వ్యక్తిని కాదు, నేను అప్పుడు మనుషుల్ని అర్థం చేసుకునేవాడిని కాదు, అందుకే ఐఎమ్ రియలీ సారీ. ఇంకా అప్పుడే అక్కడికి చీచాన్ వచ్చేస్తుంది. వాళ్ళిద్దరిని చూసి తను ఏదో అనుకుని అక్కడ నుంచి పారిపోతుంది. ఇంకా ఇటువైపు అయితే ఎమిలియా ఇద్దరు ఫ్రెండ్లు గేట్ మ్యాజిక్ ని యూజ్ చేసి ఈ ప్రపంచం వైపే వస్తా ఉంటారు. ఇంకా అప్పుడే చీచాన్ ముందుకి ఎవడో వచ్చేస్తాడు. ఇంకా తన వాయిస్ చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా అప్పుడే తన వీపు నుంచి వింగ్స్ బయటకు వచ్చేస్తాయి. ఇంకా తను అంటాడు, అయితే నేను శాటన్ ని చంపే సమయం వచ్చేసిందనమాట. ఇంకా అప్పుడే అక్కడికి సడో, ఎమిలియా ఇంకా ఆల్షల్ కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు చూస్తారు అక్కడంతా పగిలిపోయి ఉంటుంది. ఇంకా అక్కడ ఆ బ్లాక్ వింగ్స్ ఉన్న వ్యక్తిని వాళ్ళు చూస్తారు. ఇంకా తను చూసిన శాటన్ అంటాడు, నేను అనుకున్నది నిజమే, అది నువ్వేనా. అప్పుడు వాడు అంటాడు, అరే ఎవరు వచ్చారో చూడండి, ద గ్రేట్ డీమన్ కింగ్. ఇంకా అప్పుడే మనకు తెలుస్తుంది వాడు ఎవడో కాదు గైస్, వాడు డీమన్ లార్డ్ జనరల్స్ లో అందరికన్నా పవర్ఫుల్ లూసిఫర్. ఇంకా ఇటువైపు మనం చూస్తాం ఎమిలియా ఇద్దరు ఫ్రెండ్లు కూడా గేట్ మ్యాజిక్ ని యూజ్ చేసి అక్కడికి వస్తానే ఉంటారు. ఇంకా ఇటువైపు ఎమిలియా లూసిఫర్ తో అడుగుతుంది, అసలు నువ్వు ఎలా బ్రతుకున్నావురా, నేను నిన్ను నా చేతులతో చంపా కదా. అప్పుడు సడా అంటాడు, ఇది వాడు కాదు, వాడి వెనకాలన్నవాడు చేసిన పెంట. ఇంకా వాడి పేరు ఆల్కామేయర్, వాడు ఎమిలియా టీమ్ లో చెందిన వాడే అన్నమాట. అంటే ఆ పోర్టల్ నుంచి వచ్చినప్పుడు ఎమిలియా వెనకాల వచ్చింది నువ్వేనమాట. ఎమిలియా నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడే నాకు డౌట్ కొట్టిందిరా. ఇదంతా చూసిన ఎమిలియాకి ఒక్కసారిగా షాక్ తగులుతుంది. ఇంకా తనంటుంది, అసలు ఎందుకు నువ్వు లూసిఫర్ తో పాటు కలిసి ఉన్నావు. అప్పుడు సడా అంటాడు, నాకు తెలుసులే, ఎందుకంటే డీమన్ కింగ్ వెళ్ళిపోగానే ఎమిలియాకి పవర్స్ దక్కకూడదనే కదా ఇదంతా నువ్వు చేసింది, నాకు ఈ ఆటలన్నీ తెలుసురా. ఇంకా లూసిఫర్ తో నువ్వు చెప్పుంటావు వాడిని మళ్ళీ బ్రతికిస్తావని, ఇంకా అదే కదా జరిగింది. ఇదంతా నీకెలా తెలుసు. ఏం దీనికే, ఇది ప్రతి స్టోరీలో అయ్యేదే కదా. నీ ప్లాన్ అత్యంత పరమ చండాలంగా ఉందిరా గుండోడా. ఇంకా ఇటువైపు ఆల్షల్ కి తెలుస్తుంది మన సడవ్ మూవీలు కామికులు చూసి డబ్బునంతా వేస్ట్ చేస్తున్నాడని. ఇటువైపు ఆల్షల్ ఏమో డబ్బును సేవ్ చేయడం, అటువైపు శాటన్ ఆ డబ్బుని మూవీలు చూసి డబ్బులన్నీ వేస్ట్ చేసేస్తున్నాడని. ఇంకా దాంతో వాళ్ళు ఒకరితో ఒకరు గొడవ వేసుకుంటా ఉంటారు. ఇంకా అప్పుడే లూసిఫర్ ఆల్షల్ పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా తన చెస్ట్ లో ఒక హోల్ చేసేస్తాడు. ఇంకా అంటాడు, ఈ చిల్లర మాటలతో నా టైం వేస్ట్ చేయకండి రా. అప్పుడు ఆల్షల్ తనతో అంటాడు, మాస్టారు మీరు మూవీలు చూడాలి అనుకుంటే స్టార్టింగ్ మంత్ లో చూడండి, అప్పుడు సీడీలు తక్కువలో దొరుకుతాయి. ఇంకా ఇటువైపు లూసిఫర్ మ్యాజికల్ బీమ్స్ తో వాళ్ళ పైన లేజర్ అటాక్ చేసేస్తా ఉంటాడు. కానీ సడవ్ తన మ్యాజికల్ షీట్ ని యూజ్ చేసి ఇంకా వాళ్ళు ఆల్షల్ ని తీసుకుని అక్కడ నుంచి పారిపోతా ఉంటారు. ఎందుకంటే లూసిఫర్ అక్కడంతా నాశనం చేసేస్తా ఉంటాడు. అప్పుడు ఎమిలియా అంటుంది, ఏంటి మనం ఇలాగే పరిగెడతానే ఉండాలా ఏంటి. అప్పుడు సడవ్ ఉంటాడు, అవును మనం అలాగే చేయాలి, ఎందుకంటే నాకు ఆల్షల్ ని కాపాడడమే ముఖ్యం. ఇంకో ఇంపార్టెంట్ విషయం, లూసిఫర్ తన మ్యాజిక్ ని ఎలా ఉపయోగిస్తున్నాడంటే తన చుట్టూ ఉన్న మనుషుల నెగిటివ్ పవర్ ని తను లాక్కుంటున్నాడు. దాంతో తన మ్యాజిక్ ఇంకా బలవంతంగా అవుతుంది. అప్పుడు లూసిఫర్ అంటాడు, అయితే నా సీక్రెట్ గురించి తెలిసిపోయిందా, ఈ విషయం నాకు ఆ అర్త్క్వేక్ అప్పుడే తెలిసిందిరా, నా చుట్టూ ఉన్న వాళ్ళ భయమే నాకు బలంగా మారింది. ఇంకా అది విన్న లూసిఫర్ షాక్ అవుతాడు. ఇంకా అంటాడు, మీకు ఈ విషయం ముందే తెలిస్తే మీరు ఆ భయాన్నే యూజ్ చేసుకుని మళ్ళీ యాంటీఎస్ లాగి ఎందుకు రాలేదు. అప్పుడు సడా అంటాడు, అవును నిజమే, కానీ నేను అలా చేయాలా, ఎందుకంటే నాకు ఈ ప్రపంచం బాగా నచ్చింది, మనిషిలాగా బ్రతకడంలో కూడా ఒక కిక్ ఉందిరా. అప్పుడు లూసిఫర్ అంటాడు, మీ మనసు ముందు నుంచే మంచిదిలేండి, ఇంకా అదే మీ పెద్ద వీక్నెస్. ఇంకా అలాగే వాళ్ళు పరిగెడతా ఉంటారు. ఇంకా అప్పుడే లూసిఫర్ సడావ్ హార్ట్ లో తన బీమ్ తో అటాక్ చేసేస్తాడు. అప్పుడు సడావ్ అంటాడు, అరే ఈ మానవ బాడీ ఇంత వీక్ అనుకోలేదు నేను. ఇంకా అప్పుడే ఆ మేయర్ కూడా వాళ్ళ ముందుకు వచ్చేస్తాడు. ఇంకా సడావ్ కాల్ పైన షూట్ చేసేస్తాడు. ఇంకా దాంతో వాళ్ళు తప్పించుకునే దారులన్నీ మూసుకుపోతాయి. కానీ అప్పుడే సడావ్ ఎమిలియా చేయి పట్టుకుని అక్కడ నుంచి టెలిపోర్ట్ అయిపోతాడు. ఎమిలియా అంటుంది, అరే ఇది పక్క వీదేగా, ఎందుకు ఇంత దగ్గర టెలిపోర్ట్ అయ్యావు. అప్పుడే అక్కడికి
లూసిఫర్ వచ్చేస్తాడు. ఇంకా అప్పుడే లూసిఫర్ ఒక పెద్ద బీమ్ తో సడవ్ హార్ట్ లో హోల్ చేసేస్తాడు. ఇంకా అప్పుడు లూసిఫర్ అంటాడు, ఇంకా మాస్టర్ సాటర్న్ కూడా చచ్చాడు, ఇంకా నాకు ఈ అమ్మాయితో ఏం పని. ఇంకా తను తనని పైనుంచి విసిరేస్తాడు. ఇంకా అప్పుడే ఎమిలియా తనని క్యాచ్ చేయడానికి వెళ్తుంది, కానీ దాంతో తన 2 మోకాళ్ళు విరిగిపోతాయి. ఇంకా అప్పుడే లూసిఫర్ తన గ్రేట్ మ్యాజిక్ ని యూజ్ చేస్తాడు. ఇంకా అక్కడంతా ధ్వంసం చేసేస్తా ఉంటాడు. దాంతో అక్కడున్న బ్రిడ్జ్ కూడా కూలిపోతుంది. ఇంకా నేరుగా ఎమిలియా పైనే పడిపోతా ఉంటుంది. ఇంకా లూసిఫర్ అనుకుంటాడు, ఇంకా లూసిఫర్ తను గెలిచేశాడు అనుకుంటాడు. ఇంకా అప్పుడే మనం చూస్తాం అక్కడ ఒక్కసారిగా డీమన్ ఫామ్ లో ఉన్న సాటర్న్ ని మనం చూస్తాం. ఇంకా సాటర్న్ అంటాడు, నేను చెప్పా కదా మీ ప్లాన్ లో అస్సలు దమ్మే లేదు. ఇంకా నీకు థ్యాంక్స్ రా చిన్నోడా, ఇప్పుడు నా రూపం నాకు మళ్ళీ దక్కింది. ఇంకా అప్పుడు చీచన్ కూడా సడావ్ రూపాన్ని చూసేస్తుంది. ఇంకా అప్పుడు ఎమిలియాకి తెలుస్తుంది అసలు సడావ్ వాళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడని, ఎందుకంటే ఇక్కడ చాలా మనుషులున్నారని. ఇంకా వాళ్ళ భయాన్ని సడావ్ వాడుకోగలడు కాబట్టి. అప్పుడు సడావ్ అంటాడు, యో ఎమిలియా, నేను ఎంతసేపు బ్రిడ్జ్ ఆపాలి, ఏదో ఒకటి చెయ్యమ్మా. అప్పుడు ఎమిలియా కూడా తన మ్యాజిక్ ని యూజ్ చేసి తన సెలెస్టియల్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. అప్పుడే సడావ్ అక్కడ ఒక పెద్ద మ్యాజిక్ బ్యారియర్ ని యూజ్ చేసి అక్కడ ఉన్న మనుషులందరినీ పడుకోపెట్టేస్తాడు, ఎందుకంటే వాళ్ళ పవర్ ని కాన్స్టెంట్ గా వాడుతా ఉండడానికి. ఇంకా ఎమిలియా లూసిఫర్ పైన అటాక్ చేసేస్తుంది, కానీ లూసిఫర్ తన అటాక్స్ మొత్తాన్ని బ్లాక్ చేసేసి తన పైన ఒక బ్లాస్ట్ చేసేస్తాడు. దాంతో ఎమిలియా ఎక్కడ దూరం వెళ్లి పడుతుంది. అప్పుడు లూసిఫర్ అంటాడు, ఏంది నా మీదే జోకులా, నువ్వు నీ ఫుల్ పవర్ లేకుండా నువ్వు ఒక్కసారి టచ్ కూడా చేయలేవు. ఇంకా అప్పుడే మనం చూస్తాం యాల్షియల్ ని, తను కూడా తన ఫామ్ లోకి వచ్చేసి ఉంటాడు. ఇంకా ఇటువైపు ఆల్కా దాక్కొని ఉంటాడు. ఇంకా లూసిఫర్ వాళ్ళపైన అటాక్ చేసేస్తా ఉంటాడు. అరే గుండోడా, నువ్వేమైనా పీకుతావా లేదా, నేను వాళ్ళని ఎక్కువసేపు ఆపలేను. ఎలాగైతే వాడు ముందుకొస్తాడు, యాల్షియల్ ఒక్కడే ఆ గుండోడిని గోడకేసి కొట్టేస్తాడు. ఇంకా ఇటువైపు సాటర్న్ కి బాగా కోపం వచ్చేస్తుంది. ఇంకా వాడు నేరుగా లూసిఫర్ ముఖం దగ్గరికి వెళ్తాడు. నువ్వు ఒక డీమెన్ జనరల్ కదా, అయితే నీ పనిష్మెంట్ ని ఒక మగాడిలాగా ఎదుర్కో. ఇంకా డీమెన్ లార్డ్ సాటర్న్ ఎన్నో మ్యాజికల్ సర్కిల్స్ ని ఒక్కసారిగా యాక్టివేట్ చేసేస్తాడు. ఇంకా మనకి తెలుస్తుంది వాడి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయిందని. ఇంకా నెక్స్ట్ మనం చూస్తాం వాడి ముఖం మొత్తం వాసిపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ మళ్ళీ మామూలుగా అయిపోతారు. ఇంకా ఎలాగో చీచాన్ మొత్తం సీన్ ని చూసేస్తుంది కాబట్టి ఎమిలియా తనతో అంటుంది వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు కాదని. ఇంకా ఎమిలియా సడావ్ పైన జోకేసి చెప్తుంది, సడావ్ అంటే ఏమనుకున్నావు, పార్ట్ టైం జాబ్ చేసుకునే ఒక డీమన్ కింగ్, ఎలాగుంది టైటిల్. ఇంకా అప్పుడే అక్కడికి మొత్తం ఫైట్ అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చేసినట్టు ఆ ఎమిలియా ఫ్రెండ్ ఇద్దరు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళిద్దరు పేర్లు ఆల్బర్ట్ ఇంకా ఎమెరడా అంట. ఇంకా దాని తర్వాత సడావ్ తన మ్యాజిక్ ని యూజ్ చేసి మళ్ళీ మొత్తం నార్మల్ గా చేసేస్తాడు. ఇంకా మొత్తం నార్మల్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి బయలుదేరుతా ఉంటారు. అప్పుడు తను అంటాడు, ఇక్కడ ఏం జరుగుతుంది, నిజంగా తను ఒక డీమన్ కింగ్ ఏనా. ఇంకా వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం సడావ్ చాలా కోపంగా అంటా ఉంటాడు, ఈ మంటలో కాలుతుంటే నీకు ఎలాగుందిరా. అప్పుడు మనం చూస్తాం వాళ్ళిద్దరు ఎవరినో చంపట్లేదు, వాళ్ళు ఒక రెస్టారెంట్ లో కూర్చొని తింటా ఉంటారు అంతే. ఇంకా కామెడీ ఏంటంటే గైస్, లూసిఫర్ కూడా వాళ్ళతోనే ఉంటాడు. ఎక్కడ పోతాడు, ఇంకా వాళ్ళ డబ్బులు కూడా బాగా ఖర్చు చేస్తా ఉంటాడు. అప్పుడు యాల్షియల్ అంటాడు, మాస్టరు వాడు మన డబ్బునంతా లాగేసుకుంటున్నాడు, వాడి సంగతి ఎంతో తేల్చేయాలి. ఇంకా యాంటీయాస్లాలో ఒక రాయల్ మీటింగ్ జరుగుతా ఉంటుంది. ఇంకా అక్కడ ఆ మీటింగ్ హెడ్ తో ఆ అమ్మాయి మొత్తం మ్యాటర్ చెప్పేస్తుంది. ఇంకా అమ్మాయి మొత్తం అంటుంది ఎలాగా ఆల్కా అంటే ఆ గుండోడు వాళ్ళని మోసం చేసి లూసిఫర్ తో కలిసిపోయాడు, ఇంకా మనుషులపైన అటాక్ చేశాడని. అప్పుడు ఫాదర్ అంటాడు, ఇది ఎలా జరిగింది, నాకు తెలిసి డీమన్ కింగ్ చనిపోయాడు కదా. అసలు గైస్ వాళ్ళందరూ ఏం చేశారంటే డీమన్ కింగ్ ఇంకా ఎమిలియా ఇద్దరు చనిపోయారని ఆ ప్రపంచంలో అందరికీ చెప్పేసి ఉంటారు. కానీ ఇప్పుడు ఎమెరడా వాళ్ళిద్దరిని ప్రాణాలతో చూసేసింది కాబట్టి ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది డీమన్ లార్డ్ ఇంకా ఎమిలియా ఇద్దరు బ్రతికే ఉన్నారని. ఇప్పుడు అమ్మాయి అంటుంది, ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం ఆల్కా మమ్మల్ని మోసం చేశాడని నమ్మేద్దామా, ఇంకా ఎమిలియా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ని వాడు చంపేశాడని ఇద్దామా. ఇంకా ఇటువైపు యాల్షియల్ ఇంకా సడావ్ ఇంటికి వచ్చేస్తారు. ఇంకా అప్పుడు లూసిఫర్ అంటాడు, హే గైస్ మీరు వచ్చేసారా, హే నాకు బాగా ఆకలిస్తుంది, నా కోసం ఏమైనా తెచ్చారా. అప్పుడు యాల్షియల్ అంటాడు, మాస్టర్ దయతో నువ్వు ఇక్కడ ఉన్నావు, కాస్త సరిగ్గా మాట్లాడడం నేర్చుకోరా. ఇంకా అప్పుడే లూసిఫర్ కి తెలుస్తుంది వాళ్ళిద్దరు తినడానికి బయటకు వెళ్లారని, ఇంకా వాడిని కూడా తీసుకెళ్లేదని వాడు బాగా బాధపడతాడు అనుకోండి. ఇప్పుడు యాల్షియల్ అంటాడు, నీకు అసలు తెలుస్తుందా నీ ఇంటర్నెట్ ఆ కంప్యూటర్ కొనిపించడానికి ఎంత ఖర్చిందో అని. అప్పుడు తను అంటాడు, అరే మచ్చా నేను దీన్ని తినలేను కదా, నాకు ఏదో ఒకటి ఫుడ్ పెట్టండి. అప్పుడు సడవ్ తనకు తెచ్చిన ఫుడ్ తనకి ఇచ్చేస్తాడు. ఇంకా అంటాడు, అరే లూసిఫర్ అసలు నీకు ఈ కంప్యూటర్ వాడటం వచ్చా, నాకైతే అసలు ఏమి బుర్రకెక్కదబ్బాయి. అప్పుడు లూసిఫర్ అంటాడు, అవునా నమ్మకం లేదా, నేను చూపిస్తాను. ఇంకా వాళ్ళందరూ కలిసి ఎమిలియాకే కాల్ చేస్తారు. ఇంకా లూసిఫర్ అంటాడు, హలో అమ్మాయి ఎలాగున్నావు. అప్పుడు ఎమిలియా అంటుంది, నేను ఇప్పుడు పనిలో ఉన్నాను, నా బుర్ర తినకండి
రండి, మీకు ఇప్పుడు ఏం కావాలి? అప్పుడు వాళ్ళు అంటారు ఏం లేదు మేము ఊరికి కంప్యూటర్ టెస్ట్ చేస్తున్నాం అంతే. ఇంకా సడవ్ తన జాబ్ కి వెళ్ళిన తర్వాత లూసిఫర్ తన కంప్యూటర్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు తను అనుకుంటాడు, అరే నేను ఫ్రీ ఫైర్ పబ్జి లాంటి గేమ్లు ఆడలేకపోతున్నానే, నేను అసలు తెప్పించిందే దానికోసం. ఇంకా ఇటువైపు ఆల్షియల్ తన బుక్స్ రీసెర్చ్ చేసి మళ్ళీ ఇంటికి వస్తా ఉంటాడు. ఇంకా వాళ్ళ మెయిల్ బాక్స్ లో వాళ్ళకి వాళ్ళ హౌస్ ఓనర్ లెటర్ పెట్టుంటుంది. ఇంకా సాయంత్రం అయిపోతుంది. ఇంకా సడవ్ ఎలాగైతే ఇంటికి వస్తాడో చూస్తాడు లూసిఫర్ కింద పడిపోయి ఉంటాడని. ఇంకా అప్పుడు సడవ్ అంటాడు, రే లూసిఫర్ ఎవరు ఇలా చేసింది, నీకేమైందిరా? అప్పుడు ఆల్షియల్ బాత్రూమ్ నుంచి అంటాడు, మాస్టర్ మీరు ఆ ఫోటోని అస్సలు చూడకండి. అసలు మ్యాటర్ ఏంటంటే గైస్, ఆ ఫోటోని చూసి వీళ్ళ పరిస్థితి అలా అయిందనమాట. ఆల్షియల్ అయితే మొత్తం వామిటింగ్లు. ఇంకా లూసిఫర్ కి అయితే ఆ అందం చూసి కళ్ళు తిరిగినాయి. ఇంకా సడవ్ అంటాడు, ఇదంతా కాదు గానీ నీకు మ్యాజిక్ రికవర్ చేసే ఏమైనా మార్గం దొరికిందా? అప్పుడు లూసిఫర్ అంటాడు, జపాన్ లో ఒక పాత పడిన స్కూల్లో ఒక రూమ్ లో ఒక డీమన్ ఉండి ఉంటాడు, వాడితో మనం ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ డే సడవ్ ఇంకా ఆల్షియల్ అదే స్కూల్ దగ్గరికి వచ్చేస్తారు. ఇంకా ఆ స్కూల్ నే చూస్తా ఉంటారు. అసలు ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి స్కూల్లో వాళ్ళు లోపలికి ఎలా వెళ్ళగలరు? ఇంకా వాళ్ళకి అప్పుడే తెలుస్తుంది చీచాన్ కూడా అదే స్కూల్లో చదువుతుందని. ఇంకా అప్పుడు సడవ్ చీచాన్ తో మ్యాటర్ మొత్తం చెప్తాడు. ఇంకా వాళ్ళు ముగ్గురు రాత్రి అయిన తర్వాత ఆ స్కూల్లోకి వెళ్తారు. వాళ్ళు ఆ రూమ్ ను వెతుకుతానే ఉంటారు. అప్పుడే లూసిఫర్ వాళ్ళకి కాల్ చేస్తాడు. ఇంకా తను వాళ్ళకి దారి చెప్తా ఉంటాడు. ఇంకా లాస్ట్ టైం కూడా ఆ మ్యాజికల్ గేట్ అక్కడ ఓపెన్ అయిందంట. ఇంకా ఒక్కసారి ఒక చోట గేట్ ఓపెన్ అయితే ఇంకా నెక్స్ట్ టైం కూడా అక్కడ మ్యాజికల్ గేట్ ఓపెన్ చేయడం ఈజీ అంట. ఇంకా ఎలాగైతే అక్కడ గేట్ ఓపెన్ అయిద్దో వీళ్ళు ఆ గేట్ నుంచి మ్యాజికల్ పవర్స్ ని తీసుకోగలరంట. ఇంకా గైస్ ఈ కొత్త మ్యాటర్ అంతా లూసిఫర్ వాళ్ళకి చెప్తా ఉంటాడు. ఇంకా అసలు ఫ్యాక్ట్ ఏంటంటే గైస్ వాడు అసలు వాళ్ళతో అబద్ధం చెప్తా ఉంటాడు. ఇంకా అసలు మ్యాటర్ ఏందో మీకు ముందు తెలుస్తుంది. ఇంకా అప్పుడే అక్కడికి చీకట్లో నుంచి ఎవడో వస్తా ఉంటారు. ఇంకా వాళ్ళు ఒకేసారిగా భయపడతారు, ఎందుకంటే ఏమైనా డీమన్ వచ్చేసారా అని. కానీ మనం చూస్తాం అక్కడికి ఎమిలియా వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు తను అడుగుతుంది, అసలు మీ ముగ్గురు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? కానీ వాళ్ళు తన్ని హ్యాండ్ ఇచ్చేసి అక్కడ నుంచి జంప్ అయిపోతారు. ఇంకా అలాగ వాళ్ళు దాక్కుంటా ఉన్నా తను వాళ్ళని కనిపెట్టేస్తా ఉంటుంది. ఇంకా కాసేపు తర్వాత వాళ్ళందరూ కలిసి ఆ గేట్ దగ్గరికి వెళ్తారు. ఇంకా ఆల్షియల్ చూస్తాడు, అక్కడ లాక్ ఓపెన్ అయి ఉంటుంది. అంటే దాని అర్థం ఆ గేట్ ని ఎవరో ముందు ఓపెన్ చేశారు. ఇంకా ఎలాగైతే వాళ్ళందరూ లోపలికి వెళ్తారో వాళ్ళు చూస్తారు అక్కడ చాలా చెత్తగా ఉంటుంది. ఇంకా వాళ్ళు అక్కడ ఒక గేమింగ్ ట్యాబ్ ని కూడా చూస్తారు. ఇంకా అప్పుడే లూసిఫర్ అంటాడు, హలో గైస్ మీరు అక్కడికి చేరుకున్నారా? ఇంకా అప్పుడే గైస్ మనకు తెలుస్తుంది ఆ గుండోడు ఓల్కాగాడు ఇంకా లూసిఫర్ ఈ రూమ్ లోనే ఉండేవారని. ఇంకా లూసిఫర్ అయితే వాళ్ళతో ఆడుకుంటా ఆ గేమింగ్ ట్యాబ్ కోసమే వాళ్ళందరినీ ఆట పట్టించాడు. వీడికి ఏదో బాగా మూడినట్టుందే. ఇంకా నెక్స్ట్ డే ఆల్షియల్ దగ్గర నుంచి మనోడు ఆ గేమింగ్ ట్యాబ్ ని తీసుకోవడానికి ప్రయత్నిస్తా ఉంటాడు. ఎందుకంటే ఆల్షియల్ తన్ని ఎక్కువగా ఆడుకోనియట్లేదన్నమాట. ఇంకా అప్పుడే సడవ్ తన వర్క్ ని పూర్తి చేసుకుని బయటకు వస్తాడు. ఇంకా అప్పుడు తను ఒక కిమోనో వేసుకున్న ఒక అమ్మాయిని చూస్తాడు. అప్పుడు సడవ్ అనుకుంటాడు, మన కొత్త నైబర్ ఏమైనా ఇక్కడ షిఫ్ట్ అయ్యారా ఏంది? సడవ్ పైకి వెళ్తానే ఉంటాడు. ఆ అమ్మాయి కాల్ జారి నేరుగా సడవ్ పైనే పడుతుంది. ఆల్షియల్ ఇంకా సడవ్ ఇద్దరు షాక్ అవుతారు, అసలు ఈ అమ్మాయి ఎవరని. ఇంకా నెక్స్ట్ డే తను మళ్ళీ సడవ్ దగ్గరికి వస్తుంది. ఇంకా ఎందుకంటే తను వాళ్ళ కొత్త నైబర్ అన్నమాట. ఇంకా కాసేపు తర్వాత మనం ఎమిలియాని చూస్తాం. తను రోజులాగే వాళ్ళ పైన ఒక కన్నేసి ఉంటుంది. ఇంకా తను చూస్తుంది ఆ కొత్త అమ్మాయి లూసిఫర్ కి ఎలా బట్టల ఆరేయాలో నేర్పిస్తా ఉంటుంది. అది చూసిన ఎమిలియాకి మళ్ళీ ఏదో డౌట్ కొడుతుంది. ఇంకా తను ఇన్వెస్టిగేషన్ చేయడానికి మళ్ళీ అపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు మనం చూస్తాం అక్కడ ఆల్షియల్ కూడా ఒంట్లో బాగోదు. అందుకే ఆ కొత్త అమ్మాయి సుజునే అక్కడ లూసిఫర్ కి ఎలా ఉండాలో కూడా నేర్పిస్తా ఉంటుంది. ఇదంతా ఎమిలియా చూస్తానే ఉంటుంది. సుజునే ఒకసారిగా గేట్ తెరుస్తుంది. అప్పుడు ఎమిలియా భయపడి ఒకసారిగా బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఎప్పట్లాగే ఏముంది పైనుంచి కింద పడుతుంది. కానీ ఎప్పట్లాగే మనోడు సరిగ్గా టైంకి వచ్చి క్యాచ్ పట్టుకుంటాడు. కాసేపు తర్వాత వాళ్ళందరూ ఒకే రూమ్ లో ఉంటారు. ఇంకా అప్పుడు ఎమిలియా సుజునేతో కలుస్తుంది. ఇంకా ఎప్పట్లాగే ఎమిలియా కోపడతా ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా సుజుని తీసుకుని బయటకు వచ్చేస్తుంది. అడుగుతుంది, సడవ్ అంటే నీకు ఇష్టమా ఏంటి? సుజుని కంగారు పడతా ఉంటుంది. అవును, ఈ విషయం నీకెలా తెలుసు? అదంతా నాకు తెలుసులే గానీ నా మాట నమ్ము, నువ్వు తనతో ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది. ఇంకా తను తన కాంటాక్ట్ నెంబర్ తనకి ఇచ్చి అంటుంది, ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయి అని చెప్పేసి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ మెట్లు ఇంకా ఎమిలియా శత్రులాగా ఉన్నారు. మళ్ళీ కింద పడుతుంది. ఇంకా నెక్స్ట్ డే సడవ్ మేనేజర్ తనతో అంటుంది, నీకు తెలుసు కదా మన షాప్ ముందే ఇంకో షాప్ ఓపెన్ అవుతుంది, దాంతో మనకి లాస్ కూడా అవ్వచ్చు. అందుకే నేను నీకు ప్రమోషన్ ఇస్తున్నా. ఇక్కడ షిఫ్ట్ మేనేజర్ ఇకపై నువ్వే. ఇంకా రేపటి నుంచి ఇదంతా నువ్వే హ్యాండిల్ చేయాలి. ఇంకా లంచ్ టైమ్ లో సడవ్ లంచ్ చేయడానికి కూర్చుంటాడు. కానీ ఈ రోజు లంచ్ సుజునే చేస్తుంది. అది చూసిన చీచిన్ కి బాగా కోపం వచ్చేస్తుంది. లంచ్ డబ్బాలో ఫస్ట్ బాక్స్ లో ఏమో ఫుడ్ ఉంది, ఇంకా రెండో డబ్బాలో మరి ఏదో ఉంది. అది చూసిన చీచిన్ కి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఇంకా ఇటువైపు ఎమిలియా సూపర్ మార్కెట్ లో ఉంటుంది. ఇంకా ఎలాగైతే తను షాపింగ్ చేసి బయటకు వస్తా ఉంటుందో అక్కడ తన పైన ఒక అటాక్ జరుగుతుంది. తను వేగంగా అక్కడ డోర్ ని క్లోజ్ చేసేస్తుంది. అది చూసిన అక్కడ మేనేజర్ తనకి హెల్ప్ చేయడానికి వస్తుంది. కానీ ఫ్లో లో వాడిని కూడా ఒక గుద్దేస్తుంది. ఇంకా తను తన హోలీ సార్డ్ ని బయటకు తెప్పిస్తుంది. ఇంకా అంటుంది, విను నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళొద్దు, ఇంకా తొందరగా పోలీస్ ని కాల్ చేయి. ఇంకా అప్పుడే ఎమిలియా దొంగతో ఫైట్ చేయడానికి బయటకు వస్తుంది. కానీ వాడు మ్యాజిక్ లేజర్ తో తన పైన అటాక్ చేసేస్తాడు. ఇంతకి ఇప్పుడు వీడెవడు గాయస్? ఇంకా అప్పుడు ఎమిలియా అంటుంది, నాకు తెలియదు నువ్వు మనుషో డీమనో అని, కానీ ఇలాంటి ప్లేస్ నా పైన
ఎందుకు అటాక్ చేసావు అని ఎప్పుడైతే తనకు తెలుస్తుంది ఆ లేజర్ల వల్ల ఎమిలియా తన సెలెస్టియల్ ఫోర్స్ ని యూజ్ చేయలేకపోతుందని తనకి అర్థం కాదు అసలు అక్కడ ఏం జరుగుతుందని. ఇంకా ఆ ఎనిమి తన పైన ఫైనల్ అటాక్ చేయబోతాడు. కానీ అప్పుడే ఆ మేనేజర్ వచ్చేసి ఆ దొంగోడి పైన ఒక పెయింట్ బాల్ ఇసిరేస్తాడు. అది చూసిన ఆ దొంగోడు అక్కడ నుంచి పారిపోతాడు. ఇంకా అప్పుడు ఎమిలియా తన హోలీ సార్ట్ ని మళ్ళీ లోపల పెట్టేసుకుంటుంది. ఇంకా ఆ మేనేజర్ తో సారీ అంటుంది. ఇంకా అప్పుడు ఆ మేనేజర్ అంటాడు, పర్లేదులే మేడం, ఇలాంటి జరుగుతానే ఉంటాయి. ఇంకా నేను పోలీసులకు కూడా కాల్ చేసేయాలండి, కంగారు పడద్దు. కానీ ప్రాబ్లం ఏంటంటే మేడం, పోలీసులు వస్తారు కదా, మీరు కూడా ఇక్కడే ఉండాలి. అసలు మ్యాటర్ వాళ్ళకి చెప్పాలి కదా. ఇంకా చాలా సేపు సూపర్ మార్కెట్ లో కూర్చొని ఎమిలియాకి గ్రీన్ పాస్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు తను వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎలాగైతే తన హ్యాండ్ బ్యాగ్ నుంచి తను ఫోన్ చేస్తుందో అక్కడ చీచాన్ ఫోన్ వచ్చి ఉంటుంది. ఇంకా తను ఫోన్ లిఫ్ట్ చేయగానే చీచాన్ అంటుంది సడావ్ అని. అప్పుడు ఎమిలియా అంటుంది, ఏంటి ఏమైంది? అప్పుడు చీచాన్ అంటుంది, అవును సడావ్ లంచ్ బాక్స్ లో ఎవడు హార్ట్ షేప్ ఇచ్చాడు, మ్యాటర్ చాలా సీరియస్. ఇంకా దాని తర్వాత ఎమిలియా ఇంకా చీచాన్ ఇద్దరు సడావ్ ఇంటికి వచ్చేస్తారు. ఎందుకంటే చీచాన్ కి ఆ కొత్త అమ్మాయి సుజునే పైన డౌట్ కొట్టేస్తా ఉంటుంది. ఇంకా అప్పుడే సడావ్ ఇంటి గేట్ ఓపెన్ అవుతుంది. కానీ అక్కడ ఉండేది సుజునే. అది చూసిన చీచాన్ కి మళ్ళీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా అప్పుడు వాళ్ళందరూ లోపలికి వచ్చేస్తారు. ఇంకా కాసేపు తర్వాత వాళ్ళకి తెలుస్తుంది సుజునే వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తుందంటే యాల్షల్ కి ఒంట్లో బాగోలేదని. ఇంకా అప్పుడే లూసిఫర్ డబ్బా నుంచి బయటకు వస్తా అంటాడు, హే వేర్ మై బ్రేక్ఫాస్ట్. ఇంకా వాళ్ళందరూ లూసిఫర్ ని వదిలేసి భోజనం స్టార్ట్ చేసేస్తారు. ఇంకా అప్పుడే సుజునే వాళ్ళతో అంటుంది తనకు ఒక జాబ్ కావాలని. అది ఫుల్ టైం జాబ్ కాకుండా పార్ట్ టైం జాబ్ కావాలంట. ఎందుకంటే తన హౌస్ రెంట్ ని కట్టడానికి. ఇంకప్పుడు సడా ఉంటాడు, అవునా అలాగైతే మా మెక్డానల్డ్స్ లో వచ్చేచ్చు కదా నువ్వు కూడా జాబ్ చేయడానికి. అది విన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంకా తను అంటాడు, నువ్వు కూడా జాయిన్ అయితే చీచాన్ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇదంతా విన్న లూసిఫర్ బాగా ఫ్రీక్ అయిపోతాడు. ఇంకా అనుకుంటాడు, అసలు ఎవడరా వీడికి బుర్రుందా లేదా, చీచాన్ ఫీలింగ్స్ ని తెలుసుకోలేకపోతున్నాడు. ఇదంతా విన్న చీచాన్ ఆత్మకి తగిలింది దెబ్బ. ఇంకప్పుడు యాల్షల్ అంటాడు, జాబ్ తర్వాత సంగతి గానీ ముందు సుజునేకి బట్టలు ఇప్పించండి. అప్పుడే మనకు తెలుస్తుంది గైస్ సుజునే దగ్గర కేవలం ఆ ఒక డ్రెస్సే ఉందని. అది విన్న వాళ్ళందరూ తన్ని అదోలా చూస్తా ఉంటారు. అప్పుడు ఎమిలియా అంటుంది, అయితే సరే వర్క్ అయిపోయిన తర్వాత నేను నీకు షాపింగ్ తీసుకెళ్తాను సరేనా. ఇంకా దాని తర్వాత సాయంత్రం వాళ్ళిద్దరు షాపింగ్ కి వెళ్తారు. అప్పుడు సుజునే అంటుంది, నేను ఎప్పుడు ట్రైన్ చూడలేదు, అసలు ట్రైన్ అంటే ఏంటి. అప్పుడు ఎమిలియా, అసలు నీకు ట్రైన్ అంటే తెలియకపోతే నువ్వు స్టేషన్ కి ఎలా వచ్చావు ఇక్కడికి. అప్పుడు సుజునే అంటుంది, నేనా గేట్ నుంచి వచ్చా, ఇంకెలా వస్తారు. అప్పుడు ఎమిలియా అంటుంది, ఏంటి గేటా అంటే నువ్వు యాంటీఎస్ నుంచి వచ్చావు కొంప తీసి. అప్పుడు సుజునే అంటుంది, అవును మీకు ఇంకా తెలియలేదా. అది విన్న వాళ్ళిద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇప్పుడు ఎమిలియా అంటుంది, అసలు ఈ మ్యాటర్ నాకు ముందెందుకు చెప్పలేదు. అప్పుడు తను గుర్తొస్తుంది, తను ఆల్రెడీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఎమిలియా అంటుంది, నువ్వేనా నిన్న రాత్రి నా పైన అటాక్ చేసింది, కానీ తన పైన ఎలాంటి హోలీ సార్డ్ ఇంజురీస్ ఉండవు, అంటే నేను అటాక్ చేసింది తను కాదు. అప్పుడు ఎమిలియా అడుగుతుంది, అసలు నువ్వు ఎవరు, ఇంకా డీమన్ లార్డ్ దగ్గరే ఎందుకు ఉంటున్నావు. అప్పుడు తను అంటుంది, తన పేరు క్రిస్టియా బెల్ అని. ఇంకా తను అసలు ఒక ఇన్వెస్టిగేటర్ అంట. ఇంకా తను ఎమిలియాతో అంటుంది, ఒకవేళ నువ్వు శాటన్ ని చంపాలనుకుంటే నువ్వు మాతో కలిసిపో. ఇంకాసేపు తర్వాత వాళ్ళిద్దరు ఒక కాఫీ షాప్ లో ఉంటారు. కానీ అప్పుడు ఎమిలియా స్పష్టంగా వద్దనిస్తుంది. ఎందుకంటే డీమన్ లార్డ్ ని ఓడించడం కేవలం హీరో బాధ్యత మాత్రమే. ఇంకా ఎమిలియా సుజునేకి వార్న్ కూడా చేస్తుంది. ఎందుకంటే శాటన్ కి ఎప్పుడు తన గురించి తెలుస్తుందో ఇంకా తన ఖేల్ ఖతం. ఇంకా ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వాడు ఎలాంటోడైనా ఆఖరికి వాడు డీమన్ కింగే కదా, వాడు ఏదైనా చేసేయగలడు, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇటువైపు మనం మెక్డొనాల్డ్స్ సీన్ ని చూస్తాం. ఇంకా అక్కడ సడావ్ ఇంకా వాళ్ళ బాస్ కౌంటర్ దగ్గర ఉంటారు. కానీ అక్కడ కస్టమర్లు ఎవ్వరు ఉండరు. ఇంకా ఎందుకంటే మ్యాటర్ ఏంటంటే గైస్ వాళ్ళకి ఏం భయం అదే అయింది. అక్కడ కొత్త షాప్ పెట్టారు కదా, కస్టమర్లు అందరూ అక్కడికి వెళ్లారు. ఇంకప్పుడు ఆ మేనేజర్ కోపంతో సడావుతో ఉంటుంది, సడావు నువ్వు ఏ ప్లాన్ చేస్తావో నాకు తెలీదు, నేను ఆ ముందు ఉన్న ఎస్ఎఫ్సి షాప్ ఓటమిని నా కళ్ళతో చూడాలి. ఇంకా సడావు కూడా తన బాస్ ఫస్ట్ టైం కోపంలో చూసి బెదిరిపోతాడు. ఇంకాసేపు తర్వాత చీచాన్ కూడా కౌంటర్ దగ్గరకు వచ్చేస్తుంది. కానీ మనోడు బాగా టెన్షన్ లో ఉంటాడు. ఎందుకంటే తను ఈ రోజే సబ్స్టిట్యూట్ మేనేజర్ లాగా అయ్యాడు. ఇంకా ఈ రోజే ఇదంతా తలనొప్పి తనకి. ఇంకా అప్పుడే అక్కడికి ఒక బ్లూ హెయిర్ లో ఉన్న ఒక వ్యక్తి వస్తాడు. తను ఎవరో కాదు గైస్, ఆ కొత్త ఎస్ఎఫ్సి షాపు మేనేజర్ అన్నమాట. ఇంకా వాడు చూస్తుంటే కాస్త తేడా బ్యాచ్ లాగా ఉన్నాడు. ఇంకా ఇటువైపు చీచాన్ అంటుంది, ఎవడా తేడా అగ్గాడు, నేను ఇప్పుడైతే అస్సలు ఎస్ఎఫ్సి తో ఓడిపోయే ప్రసక్తే లేదు ఇక్కడ నుంచి. అప్పుడు సడావ్ అంటాడు, అవునా అయితే కంగారు పడద్దు, వాళ్ళ ప్రతి ఒక్క సీక్రెట్ మనకి తెలిసిపోతుందిలే తొందరలో, ఎందుకంటే నా సూపర్ స్పై నేను అక్కడికి పంపించేసా. ఇంకా గైస్ అక్కడ సూపర్ స్పై మరెవరో కాదు, మన యాల్షెల్లే అన్నమాట. ఇంకా దీంతోనే ఈ యానిమీ పూర్తవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీరందరూ ఇంత ఓపికగా ఇంత దూరం వచ్చారంటే చాలా గ్రేటే. ఇంకా మన ఛానల్లో రకరకాల యానిమీలు వేసేసి మనం మొత్తం రచ్చ చేసేద్దాం అనుకోండి. మీ ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మనం తగ్గేదేలే ఆగేదేలే, సరేనా. ఈ వీడియో ఎలాగుందో ఇంకా మన జర్నీ ఎలా చేయాలో మీరు కమెంట్ చేయండి కాస్త. ఇంకా నేను మీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.